సినిమా అయిన మహా నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ నటించిన, బాయ్ స్టార్ ప్రొడ్యూసర్ నాగవంశీ నిర్మించిన టిల్లు స్క్వేర్ మూవీ రివ్యూ. డీజే టిల్లు ఈ పేరుకు ప్రస్తుతం తెలుగు పబ్లిక్ లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అదో బ్రాండ్ అయిపోయింది. ఆ బ్రాండ్ ని బేస్ చేసుకుని సినిమాలకు సంబంధించి ఓ ఫ్రాంచైజ్ కూడా క్రియేట్ అయిపోయింది. ఆ ఫ్రాంచైజ్ నుంచి వస్తున్న సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఈ టిల్లు స్క్వేర్. టిల్లు స్క్వేర్ సినిమాలో కూడా ప్రధానమైన ఆకర్షణ డీజే టిల్లునే. డీజే టిల్లు బ్లాస్టింగ్ సక్సెస్ తర్వాత ఆ సినిమాకి సీక్వెల్ వస్తుంది అనగానే తెలుగు ప్రేక్షకులు అందరూ కూడా ఆ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయడం కోసం ఆసక్తిగా ఎదురు చూశారు. మొత్తానికి ఆ రోజు వచ్చేసింది. గుడ్ ఫ్రైడే సందర్భాన్ని పురస్కరించుకుని టిల్లు స్క్వేర్ మూవీ ఈ వారం థియేటర్స్ కి వచ్చింది. మాట్లాడుకుందాం ఆ సినిమాలో ఉన్న విశేషాల గురించి మన సమీక్షలో. కథ విషయానికి వస్తే డీజే టిల్లు ఆ సినిమాలో మాత్రం కథే ఉంది. కథ సింపుల్ గానే ఉంటది, స్క్రీన్ ప్లే కూడా సింపుల్ గానే ఉంటది. డీజే టిల్లు చేసే ఎంటర్టైన్మెంట్ వెరైటీగా ఉంటది, సూపర్ గా ఉంటది. అంటే కథ ఇలా ఉండాలి, కథనం ఇలా నడవాలి, ఇలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఉండవు. ఎంటర్టైన్మెంట్ కోసం డీజే టిల్లు క్యారెక్టర్ ఏం చేసుకుంటా వెళ్ళిపోతే అదే ఈ సినిమా. మంచి మూమెంట్స్ ఉంటాయి, మంచి సిచ్యువేషన్స్ ఉంటాయి. ప్రతి మూమెంట్, ప్రతి సిచ్యువేషన్ ఎయిమ్ ఒకటే, నవ్వించడం కోసం డీజే టిల్లు స్క్వేర్ లో తీసుకున్న మూమెంట్స్ ఏమిటి అంటే, రాధిక మళ్ళీ వచ్చింది అతని జీవితంలోకి. కాకపోతే లిల్లీ అనే పేరుతో. తెలిసిందేగా రాధిక డీజే టిల్లుని ఎలా ఆడించి అల్లాడించిందో ఆ కథకి కంటిన్యూషన్ ఈ టిల్లు స్క్వేర్. రాధికని మించి టిల్లుని అల్లాడించడానికి వచ్చింది లిల్లీ. మళ్ళీ అదే టైం, టిల్లు గాడి బర్త్డే టైం. ఏం చేస్తాం పాపం, టిల్లుకేమో లేడీస్ వీక్నెస్. లిల్లీ అల్లాడింపులకి పట్ పట్ పల్లీల మాదిరి వేగిపోయాడు పాపం బిడ్డ. కంత్రి లాంటి ఆడవాళ్లే ఎప్పుడు టిల్లుకి తగులుతా ఉంటారు. మరియు ఈ లిల్లీ కంత్రితనం ఎలా ఉందో దానికి సంబంధించి టిల్లు ఏ రకంగా బాధలు పడ్డాడో సినిమా చూసి నవ్వుకోవాల్సిందే. విశ్లేషణ విషయానికి వస్తే డీజే టిల్లు ఈ బ్రాండ్ ఇప్పుడు ఫ్రాంచైజ్ అయిపోయింది, కన్ఫర్మ్ చేసేసుకోవచ్చు. మిషన్ ఇంపాసిబుల్ ఫ్రాంచైజ్ లాగా, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఫ్రాంచైజ్ లాగా టిల్లు ఫ్రాంచైజ్ కూడా వరుసగా సినిమాలు తీసుకొస్తానే ఉండొచ్చు. ఎందుకంటే అంత ఎంటర్టైనింగ్ గా ఉంది డీజే టిల్లు క్యారెక్టర్. టిల్లు స్క్వేర్ లో కూడా సూపర్ గా పండింది ఎంటర్టైన్మెంట్. అంటే టిల్లు ఎక్కేస్తున్నాడు, నచ్చేస్తున్నాడు, పిచ్చెక్కించేస్తున్నాడు. డీజే టిల్లు మూవీలో టిల్లు మామూలు రచ్చ చేయలేదు, టిల్లు స్క్వేర్ లో కూడా డబుల్ రచ్చ చేశాడు. మామూలుగా లేదు అసలు. టిల్లు జాతర. ట్రైలర్ చూసి, టీజర్ చూసి చాలా మంది డిసప్పాయింట్ అయ్యారు. కానీ సినిమా చూసిన తర్వాత టిల్లు ఎంటర్టైన్మెంట్ ని చూసి అందరూ సాటిస్ఫై అవుతారు. ఎందుకంటే టిల్లు స్క్వేర్ మూవీలో జాలీ టిల్లు టైన్మెంట్ ఉంది. నచ్చేస్తాడు, గట్టిగా నచ్చేస్తాడు. పార్ట్ 1 లో టిల్లు కొంతమందికి ఎవరికైనా నచ్చకపోయినా టిల్లు స్క్వేర్ లో మాత్రం ఖచ్చితంగా అందరికీ నచ్చుతాడు. పడిపోతాడు, పడేస్తాడు, వదిలిపెట్టడు. నిజంగా సూపర్ సరదా జాలీ ఎంటర్టైన్మెంట్ ఉంది. సినిమా చూస్తున్నప్పుడు టిల్లు భలే ఎంటర్టైనింగ్ జర్నీ నడిపిస్తాడు ఒక 2 గంటల పాటు. క్యారెక్టర్ మొత్తం డీజే టిల్లు క్యారెక్టర్ లోనే మ్యాజిక్ ఉంది. సిచ్యువేషన్ ఎంత రెగ్యులర్ రొటీన్ అయినప్పటికీ దానికి డీజే టిల్లు రియాక్ట్ అయ్యే విధానం దాన్ని మ్యాజికల్ ఎంటర్టైన్మెంట్ గా మార్చేస్తుంది. టిల్లు క్యారెక్టర్ లో ఉన్న ఎనర్జీ, జోష్, టెంపో ఎక్కడ తగ్గలేదు. ఇంకా చెప్పాలి అంటే టిల్లు స్క్వేర్ లో డబుల్ అయ్యింది. డైలాగ్ స్క్వాడ్ లో సిద్ధు జొన్నలగడ్డ పేరు కూడా ఉంది. అంటే డీజే టిల్లు క్యారెక్టర్ కి తనే స్వయంగా మాక్సిమం డైలాగులు రాసుకుని ఉండొచ్చు. మామూలుగా రాయలేదు డీజే టిల్లు క్యారెక్టర్ కి డైలాగులు. అలాగే సిద్ధు జొన్నలగడ్డ ఆ డైలాగుల్ని మామూలుగా పేల్చలేదు. డబుల్ ఇంపాక్ట్, డబుల్ ఎంటర్టైన్మెంట్ అసలు సినిమా అంతా కూడా. డీజే టిల్లు మాటలు వింటూనే కాలక్షేపం అయిపోద్ది. 2 గంటల టైం ఎలా గడిచిపోయిందో అర్థం కాదు. డీజే టిల్లు క్యారెక్టర్ ఎందుకు స్పెషల్ మనందరికీ తెలుసు. అతని డ్రెస్సింగ్ వెరైటీగా ఉంటది, అతని బిహేవియర్ వెరైటీగా ఉంటది, అతని మైండ్ సెట్ వెరైటీగా ఉంటది, అతను మాట్లాడే మాటలు కూడా వెరైటీగా ఉంటాయి. సీక్వెల్ మీద క్రేజ్ ఉంది కాబట్టి ఆ వెరైటీ డోస్ ని పెంచారు. అది బాగుంది, సూపర్ గా ఉంది, భలే ఎంటర్టైనింగ్ గా అనిపించింది. డీజే టిల్లుతో పోల్చుకుంటే టిల్లు స్క్వేర్ లో టిల్లు గ్లామర్ కూడా పెరిగింది. మామూలుగా లేదు అసలు. హీరోయిన్లకి పోటీ ఇచ్చేస్తున్నాడు గ్లామర్ తో టిల్లు. సినిమాలో సిద్ధు జొన్నలగడ్డ గ్లామర్ ని, పర్ఫార్మెన్స్ ని, డీజే టిల్లు క్యారెక్టర్ లో అతను రెచ్చిపోయిన విధానాన్ని చూస్తే పూర్తిగా స్టార్ బాయ్ లాగా మారిపోయిన ఒక హీరో కనిపించాడు. ఇకపోయిన అతను ఏమాత్రం జస్ట్ హీరో మెటీరియల్ కాదు, కంప్లీట్ స్టార్ మెటీరియల్. అలాగే అనిపించాడు, అలాగే కనిపించాడు సినిమాలో. డీజే టిల్లు క్యారెక్టర్ లో రెచ్చిపోయి నటించాడు, వండర్ఫుల్ గా నటించాడు సిద్ధు జొన్నలగడ్డ.
అతని పెర్ఫార్మెన్స్ చూస్తే ఒక్కటే అనిపించింది, ఈ ఫ్రాంచైజ్ నుంచి ఒక 2 సినిమాలు వచ్చాయి అంటే తెలుగు సినిమా హిస్టరీలో మర్చిపోలేని క్యారెక్టర్ అయిపోద్ది డీజే టిల్లు. డీజే టిల్లు క్యారెక్టర్ తో సిద్ధు జొన్నలగడ్డ ఒక ప్రత్యేకమైన వరవడిని క్రియేట్ చేస్తున్నాడు. రానున్న రోజుల్లో ఫ్యూచర్ లో చాలా సంచలనాలు ఈ క్యారెక్టర్ చేయబోతుందని అనిపిస్తా ఉంది. డీజే టిల్లు క్యారెక్టర్ తో ఫ్యూచర్ లో రాబోయే క్రియేటర్స్ చాలా ప్రయోగాలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. యూనివర్స్ క్రియేట్ చేయొచ్చు, వేరే యూనివర్స్ లోకి ఈ క్యారెక్టర్ ని తీసుకెళ్లిపోయే డిఫరెంట్ ఎంటర్టైన్మెంట్ ని క్రియేట్ చేయొచ్చు. డీజే టిల్లు క్యారెక్టర్ తో చాలా సినిమాటిక్ మ్యాజిక్స్ చేయడానికి అవకాశం కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఆ క్యారెక్టర్ లో అంత పొటెన్షియల్ ఉంది. హాలీవుడ్ లో డెడ్ పూల్ ఉన్నాడు, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో డీజే టిల్లు ఉన్నాడు అన్న రేంజ్ లో ఆ క్యారెక్టర్ కి పోటీ ఇచ్చే వ్యవహారం అయితే కనిపిస్తుందనే చెప్పొచ్చు. డీజే టిల్లు క్యారెక్టర్ లో ఒక రకంగా కాదు, రకరకాలుగా ప్రయోగాలు చేసి బీభత్సం చేయించవచ్చు ఆ క్యారెక్టర్ తో అని అనిపించింది సినిమాని చూస్తున్నప్పుడు. ఎందుకంటే ఆ క్యారెక్టర్ లో అంత దమ్ముంది, అంత పొటెన్షియల్ కనిపించింది. క్యారెక్టర్ కాదు, సినిమా కూడా చూస్తున్నంత సేపు చాలా బాగుంది. ఫస్ట్ పార్ట్ తో కంపేర్ చేసుకుంటే సెకండ్ పార్ట్ ఇంట్రెస్టింగ్ గానే ఉంది, ఇంప్రెసివ్ గానే ఉంది. ముఖ్యంగా డీజే టిల్లు సినిమాలో ఫస్ట్ హాఫ్ హైలైట్ అయితే ఈ టిల్లు స్క్వేర్ మూవీలో సెకండ్ హాఫ్ టాప్ హైలైట్ ఉంది. ఏ మాట కామాటే డీజే టిల్లు మూవీలో సెకండ్ హాఫ్ కొంచెం వీకే, కానీ టిల్లు స్క్వేర్ మూవీలో మాత్రం ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ అదిరిపోయింది. సినిమా ఫస్ట్ హాఫ్ ని డిజైన్ చేసిన విధానం బాగుంది. స్టార్టింగ్ డీజే టిల్లు ఓల్డ్ సాంగ్ పెట్టారు, ఆ పాట వింటంటేనే ఊపు వచ్చేస్తది. అదే ఊపు తర్వాత ఎక్కడా తగ్గకుండా నీట్ గా కంటిన్యూ చేశారు సినిమా ఎండ్ వరకు. ఫస్ట్ హాఫ్ లోనే అనుపమ ఇంట్రడక్షన్ బాగుంటది, ఆ తర్వాత హాస్పిటల్ సీన్ వస్తుంది, అది మామూలుగా పేలలేదు, అదిరింది. ప్రీ ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్ వరకు గతాన్ని గుర్తు చేస్తూ ఆ పోర్షన్ ని భలే డిజైన్ చేశారు, భలే ఎంటర్టైన్ అవుతాం. సెకండ్ హాఫ్ కి సంబంధించి మాత్రం శ్రద్ధగా పనిచేశారు, చాలా కేర్ తీసుకుని బాగా డిజైన్ చేశారని చెప్పాలి. మంచి ఐడియాస్ పడ్డాయి, మంచి సిచ్యువేషన్స్ పడ్డాయి, సరైన టైంలో పాటలు కూడా పడ్డాయి. వండర్ఫుల్ ప్యాకేజ్, చాలా నీట్ గా ప్యాక్ చేశారు సినిమాని, ఎక్కడ బోర్ కొట్టదు. మొదలైన దగ్గర నుంచి అయిపోయేంత వరకు అలా వెళ్ళిపోద్ది. అలానే సర్ప్రైజ్లు ఉన్నాయి. ఇంటర్వెల్ కి వచ్చే సర్ప్రైజ్ కొంతవరకే కిక్ వచ్చేమో గానీ సెకండ్ హాఫ్ లో ఓ సూపర్ సర్ప్రైజ్ ఉంది, అది మాత్రం బ్లాస్టింగ్ కిక్ ఇస్తుంది. సెకండ్ హాఫ్ వరకు మాత్రం టిల్లు స్క్వేర్ అంటే ఎంటర్టైన్మెంట్ స్క్వేర్ అన్నట్టుగానే నడిపించారు సినిమాని. రొమాన్స్ కు సంబంధించిన డోస్ కూడా పెరిగింది డీజే టిల్లు మూవీతో కంపేర్ చేసుకుని చూస్తే. అనుపమ ఓ సర్ప్రైజింగ్ క్యారెక్టర్ లోనే నటించింది. ఆ క్యారెక్టర్ వరకు ఆవిడ పర్ఫార్మెన్స్ ఎంత యాప్ట్ గా ఉన్నది అన్న సంగతి పక్కన పెడితే రొమాంటిక్ సీన్స్ లో మాత్రం మామూలుగా అదరగొట్టలేదు. యువత గుండెలు చెదిరిపోతాయి. ఆ రకంగానే పర్ఫార్మెన్స్ తో, సెక్సీనెస్ తో ఆకట్టుకుంది, ఎంటర్టైన్ చేసింది అనుపమ పరమేశ్వరన్. పాటలు కూడా బాగున్నాయి సినిమాలో. అచ్చు అలాగే రామ్ మిరియాల ఇద్దరు కూడా మంచి పాటలు ఇచ్చారు. పాటల్లో కూడా మంచి జోష్ ఉంది, పాటల్లో ఉన్న ఎంటర్టైన్మెంట్ కూడా గట్టిగా ఎంజాయ్ చేస్తాం. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంది. టెక్నికల్ డిపార్ట్మెంట్స్ పనితీరు చక్కగా ఉంది, స్టాండర్డ్స్ ప్రకారమే ఉంది. పోతే ఎంత చూసుకున్నా ఏ డిపార్ట్మెంట్ పనితనం వండర్ఫుల్ గా కనిపించిన హైలైట్ అయ్యేది మాత్రం, స్పెషల్ అటెన్షన్ తీసుకునేది మాత్రం సిద్ధు జొన్నలగడ్డ. షో స్టీలర్, మనసు దోచుకున్నాడు తన పర్ఫార్మెన్స్ తో. ఎంత బాగా చేశాడు అంటే అతని పర్ఫార్మెన్స్ ని ఎంజాయ్ చేయడం కోసం రిపీట్ గా ఆడియన్స్ థియేటర్స్ కి వచ్చిన ఆశ్చర్యపోని అవసరం లేదు, అలాంటి అవకాశం ఉంది. మొత్తంగా టిల్లు స్క్వేర్ ఈ సినిమా గురించి చెప్పేది ఏమిటి అంటే సరదాగా గడిచిపోయే టైం పాస్ ఎంటర్టైనర్ ఈ సినిమా. డిసప్పాయింట్మెంట్స్ ఎక్కువ లేవు ఈ సినిమాలో, హైలైట్స్ ఎక్కువ ఉన్నాయి, మంచి నవ్వులు ఉన్నాయి. సో ఈ సమ్మర్ లో బాగా ఎంటర్టైన్ అవడం కోసం, టిల్లు టైన్మెంట్ ని ఎంజాయ్ చేయడం కోసం మిస్ అవ్వకుండా ఈ సినిమాని అయితే చూడొచ్చు. ఇదే ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.